హాయ్ గైస్. సో ఈరోజు నేను మీకు ఒక ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్ అంటే ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి? సో బేసిక్గా డేటా ఇంజనీర్ అంటే ఏదైతే మనకి బిజినెస్ డేటా వస్తుందో ఆ డేటా మొత్తాన్ని కూడా క్లీనింగ్ చేసి ఆ డేటాని రెడీ ఫర్ రిపోర్టింగ్ చేయాలి. సో ఏదైతే మీరు డేటాని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక చోట స్టోర్ చేస్తారో ఆ డేటాని రిపోర్ట్ డెవలపర్ వచ్చి కస్టమర్కి రిపోర్ట్స్ డిజైన్ చేసి ప్రజెంట్ చేస్తాడు. సో మీరు ఒక ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్ అవ్వాలి అని అంటే ఏదైతే ఈ డేటా క్లీనింగ్ ప్రాసెస్ ఈటీఎల్ ప్రాసెస్ అయితే ఉందో దాన్ని చేయాలి. అట్ ద సేమ్ టైం రిపోర్టింగ్ ఏదైతే క్లీన్ చేసే డేటాని మీరు ప్రజెంట్ చేయాలి. సో మీరు ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రెండు టెక్నాలజీస్ అంటే బ్యాక్ ఎండ్లో ఈటీఎల్ ప్రాసెస్ అండ్ ఫ్రంట్ ఎండ్లో రిపోర్టింగ్ ప్రాసెస్ ఈ రెండు కూడా మీరు డెవలప్ చేయాలి. సో మీరు ఒక ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్ జాబ్ అప్లై చేయాలి అని అంటే బ్యాక్ ఎండ్లో ఈటీఎల్ నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్లో రిపోర్టింగ్ టూల్స్ కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనకున్న మార్కెట్లో మోస్ట్ డిమాండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి? బ్యాక్ ఎండ్లో డేటా ఇంజనీరింగ్ కానీ ఫ్రంట్ ఎండ్లో రిపోర్టింగ్ కానీ. సో జనరల్గా ట్రెడిషనల్ రిపోర్టింగ్ టూల్స్ ఇంతకుముందు ఉన్న ఎస్ఎస్ఐఎస్ కానీ ఇన్ఫర్మాటికా కానీ ఇలాంటివి ఇప్పుడు మీరు నేర్చుకుంటే ఇంక్లూడింగ్ టాలెంట్ ఆల్సో మీకు జాబ్స్ రావు. సో మీరు నేర్చుకోవాల్సింది ఇప్పుడంతా క్లౌడ్ ప్లాట్ఫామ్. ఏదైతే క్లౌడ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీలో ఉన్నటువంటి క్లౌడ్ స్టోరేజెస్ అండ్ డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ ఈటీఎల్ టూల్స్ నేర్చుకోవాలి. సో బెస్ట్ టూల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్లో అజ్యూర్ డేటా ఇంజనీరింగ్. సో అజ్యూర్ డేటా ఇంజనీరింగ్లో ప్రైమరీగా మనకి డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్ అండ్ స్టోరేజ్ అకౌంట్, డేటా లేక్ అండ్ సినాప్స్ ఎనలైటిక్స్. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే కనుక మీరు బ్యాక్ ఎండ్ డేటా ఇంజనీర్ అవుతారు. దట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డేటా ఇంజనీర్. మీరు కనుక దానితో పాటు రిపోర్టింగ్ టూల్ ఒకటి, అది పవర్ బిఐ కానీ ట్యాబ్ల్యూ కానీ క్లిక్ వ్యూ కానీ. సో నేను పవర్ బిఐ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డేటా ఇంజనీర్ అంటే మీరు మైక్రోసాఫ్ట్ సర్వీస్ను ఇచ్చేస్తున్నారు. అట్లానే ఫ్రంట్ ఎండ్లో పవర్ బిఐ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. సో మీరు కానీ అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ ప్లస్ పవర్ బిఐ నేర్చుకుంటే యూ బికమ్ ఏ ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్. సో మీకు చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఐ విల్ రికమెండ్ దిస్ 2 కోర్సెస్ టు లెర్న్ ఫర్ ఎనీ వన్. మీరు ఫ్రెషర్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫ్రెష్ ట్రైన్డ్ డేటా ఇంజనీర్స్ని కూడా హైర్ చేసుకుంటున్నాయి. సో మీరు ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోండి. బ్యాక్ ఎండ్లో అజ్యూర్ డేటా ఇంజనీరింగ్, ఫ్రంట్ ఎండ్ రిపోర్ట్స్ డిజైన్ చేయడానికి పవర్ బిఐ టూల్. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది పవర్ బిఐ టూల్. సో చాలామంది చేసిన తప్పు ఏంటంటే ఓన్లీ పవర్ బిఐ నేర్చుకుంటున్నారు, పవర్ బిఐ మీద కాల్స్ రావట్లేదు అంటున్నారు. సో పవర్ బిఐ ఒక్కదంతా మీకు కాల్స్ రావు, దాంతోపాటు మీరు అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ కూడా నేర్చుకోండి. సో ఫుల్ స్టాక్ అజ్యూర్ డేటా ఇంజనీర్. ఓకే, ఏ ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్ మీన్స్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఈటీఎల్, ఫ్రంట్ ఎండ్లో రిపోర్టింగ్. సో అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ ప్లస్ పవర్ బిఐ నేర్చుకుంటే యూ ఆర్ ఏ ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్. ఓకే.